మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. కేసీఆర్ మినహా బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ఇక తొలుత మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. దాని తర్వాత అన్నారం బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు. ఇక అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు తెలుపుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు చలో మేడిగడ్డకు వెళ్తున్నట్లు సందర్శనకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో చెప్పారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైనదంటూ విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు చూపుతుందంటూ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు వల్లొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే. ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి.